చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అభినందనలు తెలిపారు. గుంటూరులోని వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్లనేనని తెలిపారు. మహిళలకు మొదటిసారిగా డ్వాక్రా ఉచిత గ్యాస్ పథకాలని తెచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. వడ్డెర కార్పొరేషన్ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మనం పొందుకోవడం చాలా అదృష్టం అని నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. మరి మేమైతే చాలా దగ్గరగా బాబు గారి అడ్మినిస్ట్రేషన్ ఒక రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ స్టేట్ బీసీ జనరల్ సెక్రటరీగా మేము గత 5 ఏళ్ళు ఇప్పుడు బాబు గారిని చాలా దగ్గరగా చూస్తున్నాం. మంచి వయసులోనూ కూడా బాబు గారితో పాటు జర్నీ చేయలేరు. ఆయన ఎన్ని రివ్యూ మీటింగ్లు పెడతాడు, ఎంతమంది ఆఫీసర్లతో మాట్లాడతాడు, మళ్ళీ ప్రజల సమస్యలు వెళ్తాడు, మళ్ళీ కార్యకర్తల సమస్యలు వెళ్తాడు. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఒకసారి బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు, ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటున్నారు, మళ్ళీ అధికారుల అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నారు. ఇంతగా శ్రమించే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ, బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వడ్డెర ప్రజల తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకనూ కూడా ఈ రాష్ట్ర సంక్షేమం కొరకు అలాంటి నాయకుడు ఉంటేనే మన బిడ్డల భవిష్యత్తులో మన భవిష్యత్తు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క శుభ పండుగ రోజు, ఎందుకంటే తెలుగు ప్రజలకి ఇది ఒక పండుగ దినమే, అలాంటి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో మనకు తెలిసి వాస్తవంగా నిరంతరం ప్రజల కొరకు ఆలోచించి, కార్యకర్తల కోసం ఆలోచించి, పార్టీ సంక్షేమం, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి నుండి కళ్ళగా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు నిజంగా అది దేవుడు మనకిచ్చిన అదృష్టంగా భావిస్తూ, మరొక్కసారి మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.